నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. పాకిస్తాన్ విషయంలో ఇండియా ఒక అవగాహనకు వచ్చేసింది. ఇక రేపో మాపో యుద్ధానికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పటికే త్రివిధ దళాధిపతులకు వ్యూహం సిద్ధం చేసుకోవాల్సిందిగా మోడీ అవకాశం ఇచ్చారు. ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు యుద్ధం చేయాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ తప్పును అంగీకరించకుండా వాదిస్తూ ఉండడంతో ప్రపంచ దేశాలతో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఇండియా ఎలాంటి వైఖరి అవలంబించబోతోందనేది ముఖ్యంగా ఉంది. బాలకోట్లో జరిపినట్టుగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తుందా, లేదంటే నేరుగా పాకిస్తాన్పై దాడి చేస్తుందా అనేది తేలాలి. పాకిస్తాన్ను ఇండియా ఎలా కట్టడి చేస్తోందన్నది ఇప్పుడు సవాల్గా మారింది. మొదటి నుంచి పాకిస్తాన్ విషయంలో సాగదీత ధోరణి నష్టం కలిగించింది. అందుకే ఈసారి ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వకుండా పాకిస్తాన్ను ఉతికి ఆరేయాలన్న భావనకు కేంద్రం వచ్చేసింది. ఇప్పటికే పలువురు పాకిస్తాన్ సైనికులు, జనరళ్లు, మేజర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుంది అన్నదానిపై, ఎలా అడుగులు వేస్తుందో, మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందన్నది చూడాలి. ఇండియా పాకిస్తాన్పై వచ్చే 24 గంటల్లో దాడి చేయొచ్చు అంటూ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఆ దేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయ్యాయి. ఇండియా ఇక పాకిస్తాన్ను వదిలిపెట్టబోదని సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతోందన్న చర్చ గత వారం రోజులుగా జరుగుతూనే ఉంది. ఇండియా దాడికి సంబంధించిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తనకు ఉందన్నారు పాకిస్తాన్ సమాచార ప్రసార మంత్రి. అయితే తాము ఇండియా దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి గాజులు తొడుక్కోలేవని కూడా ఆయన బుకాయించాడు. ఇండియా రెచ్చిపోతే అందుకు బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు. మరోవైపు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ కూడా రాయిటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంపై సైనిక దాడికి సమయం ఆసన్నమైంది అన్నారు. అయితే అసలుకే ఎసరొస్తుందనుకుంటే పాకిస్తాన్ ఏమైనా చేస్తోందని ఆయన చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత శక్తుల ప్రమేయం ఇండియా సాక్ష్యాధారాలతో సహా చూపించిన కల్లిబొల్లి మాటలతో పాకిస్తాన్ టైంపాస్ చేస్తోంది. 2 దశాబ్దాల్లోనే పహల్గాం దాడి అతి కిరాతకమైనదిగా అభివర్ణించాల్సి ఉంటుంది. దాడి చేసిన వారిని ఎక్కడున్నా వేటాడి వెంటాడుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF పేరుతో దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది కూడా. అయితే తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది పాకిస్తాన్. తటస్థ దర్యాప్తుకు తాము సిద్ధం అంటోంది. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్యలను ప్రారంభించారు. వాటిలో వీసా రద్దు, భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలాన్ని మూసేయడం, తాజాగా ఇండియా సైతం పాక్ విమానాలకు నో చెప్పడంతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. ఇండస్ నది మరియు దాని ఉపనదుల నుంచి నీటి భాగస్వామ్యాన్ని నియంత్రించే సింధు జలాల ఒప్పందంలో భారతదేశం తన భాగస్వామ్యాన్ని కూడా నిలిపేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న కాశ్మీర్ ప్రాంతాలను వేరుచేసే 740 కిలోమీటర్ల వాస్తవ సరిహద్దు అయిన నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిగాయి. 2 దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం కృషి చేయాలని అమెరికా అంటోంది. మేము 2 పార్టీలను సంప్రదిస్తున్నాం, పరిస్థితిని మరింత తీవ్రతరం చేయొద్దని వారికి చెబుతున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన ప్రకటనను ఆయన ఉటంకించారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్లతో మాట్లాడి విషాదకరమైన పరిణామాలకు దారితీసే ఘర్షణను నివారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు, దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, తదుపరి 24 గంటల్లో ఏదో జరగబోతోంది, చాలా కీలకం ఈ 24 గంటలు అని చెప్పేసి. అలాగే భారత్ ఎలాంటి చర్య తీసుకోబోతోంది, మరి పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అనేటువంటి చర్చనే జోరుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మీ అంచనా ఏంటి, ఏం జరగబోతుందని మీ విశ్లేషణ ద్వారా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశం ఫస్ట్ స్టెప్ తీసుకుంటే అది ఒక సర్ప్రైజ్ గా ఉండాలి, ఆశ్చర్యంగా ఉండాలి. అదేదో ఇండియా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే మన కాశ్మీర్ని ఆక్రమించారో
అక్కడికి ఎటు వెళ్ళిపోతుందంటే పాకిస్తాన్ రెడీగా ఉన్నది, చాలా రెడీగా ఉన్నది. ఆ 700-800 కిలోమీటర్లు బాగా గట్టిగా అన్ని విధాలుగా బలపరిచి కూర్చున్నారు. సర్ప్రైజ్ కావాలి, అటాక్ చేస్తే సర్ప్రైజ్ కావాలి. వాళ్ళు ఫస్ట్ పాకిస్తాన్ అటాక్ చేస్తే చాలా మంచిది భారతదేశానికి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో ఎక్కడ మనం వీక్ గా ఉన్నామో తెలిసిపోతుంది. మనం అటాక్ చేయగానే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది ఆటోమేటిక్ గా. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 22వ తారీఖు అయింది, ఇప్పుడు దాదాపు 10 రోజులు అయిపోయి, ఇంకా టైం పడమే, తొందరపడకూడదు. ఎందుకంటే ఇది అలా ఏదో మనం చేసేయాలి, ఇప్పుడే చేసేయాలంటే సగం పని సగంగా రెడీగా ఉండి చేస్తే మాత్రం అనవసరం పరిణామాలు వస్తాయి. ఊరు అందరూ మాట్లాడేది ఏంటి, మనం వెళ్ళిపోదాం, వాళ్ళని కొట్టేద్దాం, వాళ్ళకి గుర్తు లేకుండా, ఇవన్నీ జరిగే పనులు కాదు. పాకిస్తాన్కి చైనా సాయంతో చాలా బలపడింది. వాళ్ళకి ప్లేన్లు ఉన్నాయి, వాళ్ళకి మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకి సైన్యం ఉన్నది, ట్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, మనం అటాక్ చేయాలి. అలాంటి పరిస్థితిలో మీరు మర్చిపోవద్దు, ఆ బాలకోట అయ్యింది అవ్వేక భారతదేశం ప్లేన్ కిందకి దింపేశారు కదా. అభినందన్ అనే పైలట్ అక్కడికి వెళ్తే మనం దెబ్బలాడి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది కదా. అది ఎందుకు మర్చిపోతున్నారు అందరూ? అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకో పని లేదు. సో మన విరోధిని చాలా తక్కువ అంచనా వేయటం చాలా పొరపాటు. వాళ్ళు చాలా డేంజరస్ ఎనిమి పాకిస్తాన్. ఇంకో పని లేదు, పుట్టినప్పటి నుంచి ఇదే పని, ఇదే విరోధం, ఇదే కక్ష. సో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అది టైం బౌండ్గా చేయకూడదు. రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రజలు ఎదురుగా అది చేయకూడదు. మన స్ట్రాంగెస్ట్ టైంలో మనం చేయాలి, వాళ్ళ వీకెస్ట్ టైంలో వాళ్ళని అటాక్ చేయాలి. సో దానికి అడ్వాన్స్గా ముహూర్తం పెట్టుకుంటే మాత్రం కొంప మునిగిపోతుంది. మీరు కూడా ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీకు తెలియదని కాదు, యుద్ధాలు ఎవరు స్టార్ట్ చేశారో గత 125 సంవత్సరాలు, 125 సంవత్సరాలు ఎదిగిస్తున్నానంటే 1900 నుంచి దాదాపు 99% స్టార్ట్ చేసిన వాళ్ళు ఓడిపోయారు, అనుకున్నది అవ్వలేదు. మీరు అలాంటి ఉదాహరణ ఇవ్వండి అని మీరంటే 10 ఇస్తాను వెంటనే. రష్యా ఇప్పుడు యుక్రెయిన్లో, చైనా వియట్నాం మీద 79లో, చైనా మన మీద 2020 ఏప్రిల్లో, పాకిస్తాన్ మన మీద 1965లో, పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద 71లో, రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించింది 1980, ఓడిపోయింది. అమెరికా 2020లో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించింది, ఓడిపోయి తగ్గిపోయారు. ఇవన్నీ యుక్రెయిన్ రష్యా ఇంకో పెద్ద ఉదాహరణ. 2 వారాల్లో అయిపోతుంది అన్నది 3 సంవత్సరాలు అయింది. సో నేను చెప్పేది ఏంటంటే భారతదేశం పరిస్థితి అలా ఉంటుందని కాదు. యుద్ధం అనగానే నా ఇంటి మీదకి మీరు వస్తున్నారంటే నేను డిఫెండ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అది చాలా ఏదో వెళ్ళిపోదాం, మనం కోపంగా ఉన్నది, కోపం ఉండాలి, దేశం అందరూ కోపం తెచ్చుకోవాలి, దేశం అందరూ అర్థం చేసుకోవాలి. ఎగ్జిస్టెన్స్ భారతదేశానికి ఇప్పుడు కనుక పాకిస్తాన్ చైనా కలిసి దెబ్బ కొడితే ఫ్యూచర్ ఉండదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇంకా తీవ్రమైన ఫోర్సెస్ వస్తాయి వెదగొడటానికి, ఏడిపించడానికి. సో ఇది కేర్ఫుల్గా కూల్ హెడ్, చల్లటి తలకాయతో ఆలోచించి చేయవలసిన పని. అలాగే చేస్తారు అనే భావిస్తాను. అయితే దీర్ఘకాలంగా ఈ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు భారత్ నేరుగా సైనిక దాడికి దిగేసి మీరు అన్నట్టుగా సర్జికల్ స్ట్రైక్స్ చేయడం బెటర్ అంటారా, లేదంటే నేరుగా యుద్ధానికి వెళ్తే బెటర్ అంటారా? దీర్ఘకాలికంగా ఏది బెటర్ అంటారు? అసలు సర్జికల్ స్ట్రైక్స్ మనం చేస్తే వాళ్ళు చేస్తారు. సర్జికల్ స్ట్రైక్ 2017, 18, 19తో అయిపోయింది. ఇంకా అది కొత్త కాదు. ఇంకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు దానికి ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ అన్ని రెడీగా ఉన్నాయి, మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ప్లేన్ రాగానే లాక్ ఇన్ అంటారు, ఆ కంప్యూటరే చెప్తాది, ఆ మిసైల్ పంపిస్తుంది, డౌన్ చేస్తారు. అది చాలా పెద్ద విశేషం కాదు. అందువల్ల సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆల్రెడీ ఒక చేసే ఏదో నరేంద్ర మోడీ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండస్ నదిని ఆప్ చేస్తానని చెప్పడం అది పెద్ద సర్ప్రైజ్ పాకిస్తాన్. ఎన్ని బాంబులు కంటే పెద్ద సర్ప్రైజ్ మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. 1960లో సంతకం పెట్టారా? 1925లో ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్తాన్కి, భారతదేశానికి మీరు జ్ఞాపకం చేశారా? అప్పుడు వరకు ఎంతమందికి తెలుసు? మీరు సర్వే చేయండి సరదాగా. హైదరాబాద్లో ఒక 100 మందికి సర్వే చేస్తే ఎవరికి 100 మందికి మనకు ఆ ట్రీటీ ఉన్నది పాకిస్తాన్తో 60 నుంచి ఎన్ని యుద్ధాలు చేసినా మన సైనికుల్ని వాళ్ళని 50,000 మంది 1,00,000 మందిని చంపేశారు ఇప్పటికి టెర్రరిజం దాంట్లో. అయినా మనం నీరు ఆప్ చేయలేదు కదా. పాకిస్తాన్ ఏమన్నా, పాకిస్తాన్ సామాన్యమైన పాకిస్తాన్ ఒకటికి ఆ ఇండస్ నీరు ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నాడేమో, ఏ సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి.
మొన్న తెలుసుకున్నాడు ఈ నీరు భారతదేశం నుంచి వస్తుందా, వాళ్ళు ఆప్ చేయలేదా? అంత ఆశ్చర్యం. అది పెద్ద అటాక్, ఎప్పుడు అనుకోని అటాక్ ఇచ్చారు. సో దాని మీద చర్చ జరుగుతుంది పాకిస్తాన్లో, భయం ఉన్నది, ఏం చేయాలో వాళ్ళకి కూడా అది పెద్ద సర్ప్రైజ్ అటాక్, చాలా ఆలోచన చేసుకున్న పని. అందువల్ల అలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్. మన ఎవరైతే పాకిస్తాన్ సిటిజన్స్ ఉన్నారో పంపించేసాం. వేల మంది ఆడవాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకున్నారని ఎవరికైనా తెలిసిందా? సరదాగా అడుగుతున్నా, మీకు తెలిసిందా? మీకు తెలిసి ఉండదు కదా. ఒకటి ఏంటిది, వేల మంది ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఏంటిది? ఇప్పుడు వస్తున్నారు కలుగులు ఎలకల్లాగా ఒక్కొక్కళ్ళు. ఏంటి? సో ఇదొక ఇలాంటి షాక్ చేయాలి. ఇలాంటి టైంలో అవకాశం తీసుకుని అమెరికా చేస్తుంది కదా, విధాలేనో వాళ్ళని తరివేయటం మొదలుపెట్టాలి. ఇలాంటి టైంలో ఆధార్ కార్డుని మార్చేయాలి. ఇలాంటి టైంలో ఆధార్ కార్డుని ఎవడైతే ఉన్నాడో అది చాలదు, నువ్వు రా ఇంకా చూపెట్టమని తీసి, నువ్వు సిటిజన్ కాదని చెప్పి పంపించినా పంపించకపోయినా బయటికి డిక్లేర్ చేయి, నువ్వు సిటిజన్ కాదు అంటే నువ్వు రేషన్ దొబ్బటానికి స్కూల్ లేవు, సుప్రీంకోర్టు చెప్పనే మా ఇష్టం చెయ్యి. ఇది ప్రెషర్ తేవాలి, టెన్షన్ తేవాలి. బిజినెస్ యాజ్ యూజువల్ అని ఉండదు అని మెసేజ్ ఇవ్వాలి. అంటే పూర్వం జరిగినట్టుగా బాయిని ఏదో అయిపోయింది మళ్ళీ షేర్ లేవు సంవత్సరం అనుకుంటాం కాదు. వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కాశ్మీర్లో రేపా మాపా ఎల్లుండా ఇంకో టెర్రరిస్ట్ యాక్షన్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కరెక్ట్, ఫాలో అప్ యాక్షన్ ఆ పక్కన నుంచి ఏదో ఒక చేశారు అనేది కాదు. ఎక్కడైనా స్ట్రైక్ చేయొచ్చు టెర్రరిస్ట్, ఎవరు ఆప్ చేయలేరు. దాని తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి సస్టైన్డ్గా. మీరు అంత చెప్తున్నారు, మీరంటే మీడియా 3 నెలల క్రితం వాళ్ళతో క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు, ఎవరు ఆడమన్నారు? ఎవరు మీకున్న కోపం ఎందుకు పల్సగా చేసుకున్నారు? ఎవరు ఆడుకోమన్నారు? ఎవరు? మనకి విరోధం వాళ్ళతో ఎలాంటి విరోధం అంటే మన సంపేతానికి విరోధం, ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నారు. మనం ఓపెన్గా వాళ్ళ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్ అన్నారు కదా అన్ని మాటలు. అది అలాంటి వాళ్ళతో నువ్వు క్రికెట్ ఆడతావా? దేనికి? ఆ బోర్డ్ ఆఫ్ క్రికెట్కి లాభానిక? సినిమాలు తీస్తావా? ఎవడో యాక్టర్లను పంపిస్తావా? యాక్టర్ దుబాయ్ వెళ్ళి డాన్స్ చేసి వస్తారా? సో ఇది మీ సీరియస్నెస్ ఉన్నదా నేను అడుగుతున్నా. కరెక్ట్. వేరు ఒక విరోధం అనగానే నో కాంటాక్ట్, అంతే, నో కాంటాక్ట్. అవన్నీ చేయాలి. బిగిసారి నువ్వు తుపాకులు పంపించి కాల్చేదానికంటే ఇది చేస్తే ఇది 1000 తుపాకులతో కలిసినట్లెక్క. సిటిజన్స్గా దాక్కున్నది ఎవరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సరే పంపించడం తర్వాత నీకు హక్కులను తీసేసాం, నీకేం హక్కులు లేదు, వెళ్ళిపోతాం, బెటర్, ఇంత డబ్బు ఇస్తాం పో అది చేయటం మొదలు పెట్టాలి. ఆ మెసేజ్ వెళ్ళాలి. స్ట్రాంగ్ స్టేట్ అంటే ఇనప దేశం, గట్టి దేశం. అది లేకుండా ఒక సాఫ్ట్ దేశంగా తయారైపోయాము. ఎవడో త్రిపురలో రోహింగ్యాస్ బస్సులు ఎక్కి త్రిపుర అంటే ఆంధ్రప్రదేశ్కి 3000 కిలోమీటర్ల 4000 కిలోమీటర్ల అలాగా 2 వారాల్లో వచ్చేసి అక్కడ అందరిలాగా మళ్ళాగా ఉంటారు, కొద్దిగా అలాగ పనులు చేయటం, తింటాం, కూలి పనులు చేసుకోవటం చేస్తున్నారు. దానికి అదే స్ట్రాంగ్ స్టేట్. సో మీరు అనేది నా వ్యూ ఏంటంటే మనం గట్టిపడ్డాం, మనం సీరియస్గా ఉన్నాం. పాకిస్తాన్ రోజుకి సీరియస్గా తీసుకుంటాం, సింపుల్గా తీసుకోం. అది అటాక్ చేస్తాం, అదొకటి. ఈ విధానాలు చేయండి పాకిస్తాన్ మీద, చాలా పెద్ద విధానాలు. నేను మెన్షన్ చేసే స్టెప్స్ 1 by 1. అయితే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం వల్ల, లేదంటే ఇక్కడ పాకిస్తాన్ పౌరుల్ని మనము ఏరివేసి అక్కడికి తిరిగి వాళ్ళ దేశానికి పంపించడం వల్ల, ఇటువంటి చర్యల వల్ల పాకిస్తాన్ పై మనం అనుకున్నంత రీతిలో ప్రెషర్ పడుతుందంటారా? ఎక్కువ పడుతుంది, ఎక్కువ. ఎందుకంటే ఇది ఒక ఊరిలో ఒక గ్రామంలో ఎవడో తిరిగి వచ్చేదంటే గ్రామం అందరికి తెలుస్తుంది. ఒక సిటీలో ఒకటి వచ్చేదంటే తిరిగి పంపించేశారు. మనం టఫ్ అవుతున్నాం, మనం గట్టి పడుతున్నాం, మనం ఇనప మోహన్ చూపెడుతున్నాం అని బిగిన్ చేయండి. నేను ఇందాక చెప్పింది, క్రికెట్ ఆడవచ్చా? క్రికెట్ వాళ్ళతో కూర్చోవచ్చా? ఇంతమందిని చంపేస్తూ ఉండగా, ఇంతమంది టెర్రరిజం పంపిస్తూ ఉండగా ఒక్క క్రికెట్ ప్లేయర్ పాకిస్తాన్ కండెమ్ చేయలేదే. క్రికెట్ బోర్డు చైర్మన్ ఇంకా సపోర్ట్ చేసేది టెర్రరిస్ట్. ఎవరు తప్పది? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యాక్షన్. మెసేజ్, ఇమేజ్, అది ఇంపార్టెంట్. ఈవేళ మేము మైండ్లో చెప్తున్నా, మనకి బ్రహ్మపుత్ర చైనా ఆప్ చేస్తారు కానీ అంత దెబ్బ ఉండదు. ఎందుకంటే బ్రహ్మపుత్రలో 70% నీరు భారతదేశంలో నుంచే వస్తుంది బ్రహ్మపుత్ర. సో అంత దెబ్బ ఉండదు.
ఇది ఇమ్మీడియట్ గా చేయటం వల్ల ఇలాంటి అంటే యుద్ధం చేయొద్దా, మనం వెళ్ళాలి కొట్టేయాలా, వాళ్ళని చంపేయాలా అంటే అంత సింపుల్ కాదు. చైనా సపోర్ట్తో వాళ్ళు కాసుకున్నారు. వాళ్ళు 1000 మంది చచ్చిపోతే మన వాళ్ళు 100 మంది చచ్చిపోతారు. కార్గిల్ 2001, 2002లో ఒక కొండను ఆక్రమిస్తే 1000 మంది యువకులు చచ్చిపోయారు. ఆఫీసర్లు 100 మంది చచ్చిపోయారు. ఆఫీసర్ యంగ్ పీపుల్ 22, 25 సంవత్సరాలు పిచ్చి భ్రమతో వీరులుగా చచ్చిపోతున్నాం అని చచ్చిపోయారు. అదైనా మన జ్ఞాపకం ఉంచుకోవాలా వద్దా? తర్వాత ఒకటి రోజా గారు మెయిన్ థింగ్ ఏంటంటే దేశంలో ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నది. భారతదేశం పరిస్థితి సెక్యూరిటీ మీద ఏ న్యూస్ పేపర్లో చూసినా ఏదో మాకేమిస్తుంది గవర్నమెంట్, ఏం పట్టుకుపోదాం, ఇంకా ఏమిస్తుంది, మా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారా, ఈ గొడవే తప్ప అసలు పేట్రియాటిజం అని ఇంత డేంజర్ ఉన్నది. 7,000 కిలోమీటర్ల మీద చైనా పాకిస్తాన్ ఉన్నారు, 5,000 కిలోమీటర్ల మీద బంగ్లాదేశ్ ఉన్నారు. ఇవన్నీ ఎవరికి తెలుసు, ఎవరికి ఆలోచన ఉన్నది? అది కూడా అవేర్నెస్ తేవాలి గవర్నమెంట్, చాలా అవేర్నెస్ తేవాలి. ఒక సిస్టంలో వచ్చాయి, భారతదేశం డిఎన్ఏలో వచ్చాయి. ఇది మనం చాలా అవస్థలో ఉన్నాం మిగతా తర్వాత అని డిఎన్ఏలో వచ్చాయి. అది చెయ్యాలి. ఎక్కువ మంది ఎంఫోసిస్ ఏంటంటే వెళ్ళి బుద్ధి చెప్పేద్దాం. బుద్ధి చెప్పటం నేను వచ్చిన పాయింట్ చెప్తున్నా, ఎక్కువ టైం తీసుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏమిటంటే ఒకవేళ ఒక మనిషిని మన రాజకీయంలో చూస్తున్నాం, ఎవరి మీద ఛార్జ్ షీట్ తీసుకొచ్చారు, వాళ్ళు అరెస్ట్ చేయగానే దాంట్లో ఉన్న నొప్పి పోయింది కదా, 5 రోజులు 10 రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చేస్తాడు కదా బయటికి, ఫినిష్. ఆ అరెస్ట్ చేయకుండా ఆ టెన్షన్ పెట్టి మెల్లమెల్లిగా తోయటం, లాగటం, మెల్లిగా లాగటం, తోయటం, ఇంకా మనకి లైఫ్ ఉండదు. ఈవేళ పాకిస్తాన్కి మనం బిగుస్తా పోవాలి. స్టెప్ బై స్టెప్, రియాక్షన్ ఉండకూడదు. స్టెప్ బై స్టెప్. చాలా మంది అంటున్నారు ఇండస్ నీరు ఎక్కడ పెట్టుకుంటావు. ఇండస్ నీరు పెట్టుకోవటం అంటే వదిలేసినప్పుడు వదిలేస్తాం, వేసాకాలం వదిలేస్తారు, పోతారు. మెల్లిమెల్లిగా డైవర్ట్ చేస్తాం. డైవర్ట్ చేయటానికి డైవర్ట్ అంటున్నారు, స్టోర్ కాదు. 4-5 నెలల్లో డైవర్ట్ చేస్తారు నీరు. పెద్ద సెన్సేషనల్ టెన్షన్ వచ్చేస్తారు దాని మీద. సెన్సేషనల్ టెన్షన్ ఎప్పుడైతే డైవర్ట్ చేస్తావో పాకిస్తాన్ మళ్ళీ అటాక్ చేయాలి, పాకిస్తాన్ మన మీదకి రావాలి. అది కరెక్ట్ టైం అని నేను భావిస్తాను. ఒకటేదో మీరు ఇది ఎలా ఉన్నదంటే వీధిలో తిట్టి గట్టిగా మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి సారీ చెప్పటం లాగా ఉన్నారు భారతదేశం చేసే యాక్షన్. అది మనం మర్చిపోకూడదు. వాళ్ళు చేసింది చేస్తా వచ్చింది. సో నేను ఆల్టర్నేట్గా చెప్తున్నా, ఒకే రూట్ లేదు పాకిస్తాన్కి పోతే చెప్తానికి, ఎన్నో రూట్స్ ఉన్నాయి. ఏ మార్గం తీసుకుంటావు, ఏ రూట్ తీసుకుంటావు, అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. అయితే పాకిస్తాన్ మనకి శత్రు దేశం అని మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, దీనిపైన యుద్ధం చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు పోరాడతారు. కానీ మీరు అన్నట్టుగా ఇందాక ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు పుల్లారావు గారు. ఈ క్రికెటర్స్ ఉన్నారు, మరి పాకిస్తాన్తో ఎందుకు అప్పుడు పేట్రియాటిజము ఇదంతా వాళ్ళకి గుర్తుకు రాదా? మేము ఆడము, ఆర్గనైజర్స్ కూడా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు చేయరు? అంటే వాళ్ళు లాభాలు 5,000 కోట్లు వస్తాయి, వ్యాపారస్తులు ఉన్నారు, గవర్నమెంట్ మీద పలుకుబడి ఉంటుంది, ప్లేయర్స్ ప్రెషర్ తీసుకొస్తారు, టీవీ స్టేషన్స్ ప్రెషర్ తెస్తారు, న్యూస్ పేపర్స్. మనం ఆడకపోతే టోర్నమెంట్లో ఉండడం, బయటికి వెళ్ళిపోతాం, ఎంత నష్టం. ఆడాలి, పాకిస్తాన్ ఓడిస్తారు. ఇది ఆట. ఎప్పుడైతే ఆడుతున్నామో పాకిస్తాన్ మనతో సమానమైన హైట్ అయిపోయింది. పాకిస్తాన్ మన క్రికెట్లో ఓడిస్తే మనల్ని ఓడించినట్టుగా చెప్పుకుంటారు అక్కడ. కరెక్ట్. అది వెతికెళ్ళాలి. నేను మీతో ఎందుకు పోరాడాలి, మీరు లేకపోతే నాతో మీరు ఎందుకు పోరాడాలి? మీ స్థాయి మనిషిని నేను కాకపోతే చెప్పండి. మీ స్థాయి మనిషిని కాకపోతే మీరు దూరంగా ఉండాలి, కొంచెం ఎలిటరిజం చూపెట్టాలి, క్లాస్ చూపెట్టాలి, మీతో ఆడేదాన్ని. ఆ సాక్రిఫైస్ లేకపోతే ఎలాగా? గవర్నమెంట్ తప్పు, గవర్నమెంట్ ఇచ్చిన సిగ్నల్స్ తప్పు. కానీ ఒక గొప్ప మాట ఏంటంటే అమిత్ షా గారు ఆ రోజు మీటింగ్ 25 అనుకుంటా రాజకీయ పార్టీలు అన్నీ పిలిచినప్పుడు తప్పు అయిపోయింది, మేము తప్పు చేసామన్నారు. ఆ మాట అనగానే ఇది అక్కడ పేలగాంలో సెక్యూరిటీ లేకపోవటం పెద్ద తప్పు చేశాం, సెక్యూరిటీ ఫెయిలియర్ అయిపోయింది, మీకు అందుకు చెప్తానికి పిలిచాను, ఫినిష్. అది చాలా గొప్ప స్టెప్. మిస్టేక్ ఒప్పుకో, అదే మా తప్పు కాదు, అది ఆ చెప్పేది ఈ చెప్పేది చెప్పలేదు. ఏదో రెస్పెక్ట్ అమిత్ షా ఫర్ దాట్. అలాంటి ఆనెస్టీ మనకు కావాలి పాకిస్తాన్తో డీల్ చేసే. అలాంటి క్లియర్ థింకింగ్ కావాలి, క్లియర్ థింకింగ్ పాకిస్తాన్తో. ఏదో వెంటనే వెళ్ళి చెప్పులు కొట్టేసాం, వాళ్ళు అటాక్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు ఏం చేస్తారు? తప్పకుండా అటాక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇందాక మాట అన్నా, ఏ రోజు ఏ నిమిషమైనా ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అవ్వచ్చు కాశ్మీర్లో. వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళకి సిగ్నల్ వస్తుందా చేయమని, భారతదేశాన్ని ఇంకా అవమానం చేయడానికి వస్తే చేస్తారు.
ఎవరొక్కడు దాక్కున్నారో ఎవరికి తెలుసు. ఒక గన్నుతో బయటకు వచ్చి ఇద్దరిని చంపేస్తే అయిపోయింది. సో అందువల్ల ఇది చాలా లాంగ్ టర్మ్గా క్లియర్ థింకింగ్ ఆలోచించాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నారు వాళ్ళే గవర్నమెంట్ చెప్పాలి. సెక్యూరిటీ ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు, చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. అక్కడ పోలీస్ ఫోర్సెస్ మీద కూడా మీరు పేపర్లో చదువుతున్నారో న్యూస్లో చూస్తున్నారో లేదో తెలియదు, అన్నీ చూడాలి. ఇది చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ల్యాప్సెస్ మూసుకుంటా రావాలి. లేకపోతే పాకిస్తానే కాదు మరి ఏ దేశం సైజ్ ఉన్నారు చూడొద్దు, సైన్యం సైజ్ చూడొద్దు. రివర్స్ ఎప్పుడైనా రావచ్చు యుద్ధాల్లో, ఎవరైనా తేవచ్చు రివర్స్. ఒక పొరపాటు ఒక పెద్ద దేశం చేస్తే రివర్స్ అయిపోతారు. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా యుద్ధం అనే టైంలో ఆల్టర్నేటివ్స్ ఎక్స్ప్లోర్ చేసి మనం సేఫ్ కదా అవ్వాలి. మన పొజిషన్, మనం పెద్ద దేశం, మన మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి చంపేస్తాం, వాళ్ళు పొడి చేయగలం, వాళ్ళు తొక్కేస్తాం పద అని. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ తీర్చడమే కష్టం అయిపోతాయి. సో కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ పాక్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా రెసిగ్నేషన్స్ ఎందుకు రిజైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు? అంటే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ అనుకోవాలా, పొలిటికల్ ప్రెషర్స్ అనుకోవాలా, లేదంటే భారత్ను చూసి భయపడి ఈ రకమైనటువంటి రిజిగ్నేషన్స్ చేస్తున్నారు? ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఫేక్ న్యూస్. ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఎవరో సోషల్ మీడియా మీద పెట్టారని. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ 1952 ఉన్నది, భారత్ ఇండియన్ ఆర్మీ యాక్ట్ 52 ఉన్నది. రెండు ఒకలాగే ఉంటాయి కొన్ని మాటలు తప్ప. ఎవరైనా సర్వీస్ అలాగ వెళ్ళిపోతే వాళ్ళని అరెస్ట్ చేసి షూట్ చేయొచ్చు. డెజర్షన్ అంటారు, అంటే వదిలేసి వెళ్ళిపోతాం చెప్పకుండా. సామాన్యంగా ఏ సోల్జర్ అది చేయడు. రిజిగ్నేషన్ అడుగుతాడు, ఒంట్లో బాగోలేదంటాడు, మెడికల్ అంటాడు, మెంటల్ అంటాడు, వెళ్తాడు. కానీ పర్మిషన్ తీసుకోకుండా ఇలాంటి సమయంలో ఎవ్వరు పెట్టరు, పారిపో. అది కరెక్ట్ న్యూస్ కాదు. అది ఏదో అయిపోయారు పారిపోయారని ప్రొపగాండాకి పనిచేస్తుంది, కానీ అది కరెక్ట్ న్యూస్ కాదు. మనం బ్యాలెన్స్గా ఆలోచించుకోవాలి కదా. ఇష్టం వచ్చే న్యూస్ కరెక్ట్ న్యూస్గా అనుకుంటే కష్టం. కరెక్ట్ న్యూస్ మాత్రం కాదు. ఎస్. అయితే ఇప్పుడు పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉంది, పాకిస్తానే ఈ ఉగ్ర దాడికి పాల్పడింది అనేది ఎవిడెంట్గా మనకి కనబడుతుంది. అండ్ దీన్ని మాత్రం పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తుంది. అంటే దీన్ని ఇంటర్నేషనల్ మొత్తం అంటే సమాజం ఏ రకంగా చూస్తుందంటారు పాక్ని ఈ విషయంలో? ఒకటి పాకిస్తాన్ టెర్రరిజం ఎంకరేజ్ చేస్తుంది అని అందరికి తెలుసు. కానీ పాకిస్తాన్కి ఒక పెద్ద అడ్వాంటేజ్, మీరు హిస్టరీ వెళ్ళాలి. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, వాళ్ళకి వచ్చింది. 1950 నుంచి రష్యా అమెరికా సూపర్ పవర్, అగ్ర పవర్, పెద్ద విరోధమైన పరిస్థితి వచ్చింది. ప్రపంచం అంతా నువ్వు ఇటున్నావా అటున్నావా అడిగారు. పాకిస్తాన్ చాలా తెలివితేటలుగా అమెరికాతో ఉందని చెప్పేసి భారతదేశం న్యూట్రల్గా ఉన్నాం. సో అమెరికా పూర్తి సపోర్ట్ పాకిస్తాన్కి ఇస్తా వచ్చింది 50 నుంచి. ఎంత కావాల్సి అంత ఇచ్చింది. భారతదేశం యుద్ధం చేయడానికి డబ్బు ఇచ్చింది, ఏదైనా నీ ఇష్టం ఉన్నది. భారతదేశం రష్యాతో ఉన్నది. మళ్ళీ అలా ఉండగా 1980 రష్యన్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్లోకి దూరేగా అమెరికన్స్ వాళ్ళతో పోరాడటానికి పాకిస్తాన్ వాడారు. అది 10 సంవత్సరాలు పనిచేసింది పాకిస్తాన్. పాకిస్తాన్కి వెస్టర్న్ సపోర్ట్ వచ్చింది, మేమే కదా చేసాము, రష్యన్స్ తొక్కేసింది మేమే కదా. మళ్ళీ 2000 సంవత్సరం నుంచి ఒసామా బిన్ లాడెన్ ఇన్సిడెంట్ ఆఫ్ఘనిస్తాన్ వస్తే మళ్ళీ అమెరికా పాకిస్తాన్ అవసరం వచ్చింది. 2021 వరకు 1950 నుంచి యూరప్ అమెరికా పూర్తి సపోర్ట్ పాకిస్తాన్కి ఇచ్చారు. చాలా ఫేవరెట్ చైల్డ్ పాకిస్తాన్. భారతదేశం మీద చాలా ఒక విసుగు కన్ను, మనతో ఉండరు, ఎక్కువ అనుకుంటున్నారు, ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, న్యూట్రల్గా ఉంటారని. సో పాకిస్తాన్కి ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఉండేవి. అవన్నీ చరిత్ర మనం మర్చిపోకూడదు. ఇప్పుడు పాకిస్తాన్కి అంత సపోర్ట్ లేదు, ఓన్లీ చైనా సపోర్ట్ ఉంది. అది చైనా బాగా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల అది ఈక్వల్ అయిపోయిందంటే ఈక్వల్ అయిపోయింది. పాకిస్తాన్కి ఆ టైంలో అమెరికా సపోర్ట్ లేకపోతే కూలిపోదు, ఈ టైంలో చైనా సపోర్ట్ లేకపోతే ఫినిష్ అయిపోతాయి. అది వాళ్ళ ఉన్న స్ట్రెంగ్త్. అది మనం అండర్ ఎస్టిమేట్. పాకిస్తాన్కి న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ బాంబ్ ఎలాగ వచ్చింది, అటమ్ బాంబ్, అది చేసుకునే శక్తి ఉన్నదా? ఒక సైకిల్ కూడా తయారు చేయలేరు. చైనా ఇచ్చింది భారతదేశాన్ని లొంగేయటానికి, భారతదేశాన్ని అవమానం చేయడానికి చైనా ఇచ్చింది. అది అమెరికా బాగా తెలుసు, కానీ అమెరికా పట్టించుకోలేదు. ఎందుకంటే చైనాతో చక్కటి సంబంధం ఉండేది అమెరికాకి 89 నుంచి మొన్న వరకు, ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు మంచి సంబంధం ఉండేది. చైనా బాగా చేస్తున్నారు. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. పాకిస్తాన్కి ఇవన్నీ అండలు ఉన్నాయి, తగ్గిపోయినా ఇంకా అండలు ఉన్నాయి. అండర్ ఎస్టిమేట్ చేయొద్దు విరోధిని అని నేను చెప్తున్నా. అది చాలా మంది పెద్దలు కూడా అదే అంటారు. అన్ని ఆప్షన్స్ గవర్నమెంట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఎవరైనా వెనకాల మాట్లాడుతున్నారా, ఏ కండిషన్స్ పెడుతున్నారు,
ఇవన్నీ చూడాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాం. ఇండస్ నీరు ఆప్ చేస్తాం, ఒక చుక్కనే వెళ్ళనివో అన్నాం. అది పెద్ద వార్ డిక్లరేషన్, చిన్న స్టెప్ కాదు. విమానాలతో వెళ్ళేది ఒకటి, ఇది మెయిన్ స్టెప్. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తారు చూడాలి. సైన్యం పంపిస్తారా, డ్యామాలు ఎరగొట్టేస్తారా, చూడాలి. వాళ్ళ ఛాలెంజ్, ఇండియన్ ఛాలెంజ్ కి వాళ్ళ నుంచి ఇంకా కరెక్ట్ జవాబు రాలేదు. యా, అయితే యుఎస్ మనకి తెలుసు పుల్లారావు గారు, యుఎస్ ఏదైనా రెండు దేశాలు కనుక యుద్ధం కానీ లేకపోతే దాడులకు పాల్పడుతున్నాయంటే హ్యాపీగా చూస్తూ ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసేటువంటి మనస్తత్వం. అలాంటిది ఈసారి యుఎస్ కానీ యుఎన్ఓ లాంటి అంతర్జాతీయ శక్తులన్నీ కూడా కొంత సంయమనం పాటించండి అని చెప్తున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అది ఎప్పుడు అలాగంటాయి, మీరు వద్దు, దెబ్బలాలు వద్దు, టెన్షన్ వద్దు అంటాయి. అమెరికా మనకు వ్యతిరేకం కాదు, కానీ మనతో లేదు, న్యూట్రల్ గా ఉన్నారు. అదృష్టం ఏంటంటే రష్యా అమెరికాకి మంచి సంబంధం ఉన్నది. అమెరికా మనకు సాయం చేస్తున్నాను, రష్యా కోపం లేదు, కలిసిపోయారు. ఒక రకంగా వాళ్ళిద్దరూ ప్యాచ్ అప్ అయ్యారు. 4 సంవత్సరాల క్రితం రష్యాకి చాలా కోపం వచ్చేసిన భారతదేశం మీద, అమెరికాతో ఉంటున్నామని. మనతో స్నేహం వదిలేసుకొని పాకిస్తాన్ తరఫున వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది రష్యా, ఆ యుక్రెయిన్ యుద్ధం లేకపోతే. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్గా ఎక్కువ దేశాలు మన మీద మంచి అభిప్రాయం ఉంటాయి. అలాగే యూరోప్, జపాన్, మీరు చూడండి పెసిఫిక్ సముద్రం ఎక్కడైతే అమెరికా, చైనా, జపాన్ అన్నీ ఉన్నాయో ఆ సముద్రంలో జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, కంబోడియా, వియత్నాం, ఈ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందరూ భారతదేశం తరఫున ఉంటారు. ఎందుకంటే చైనా లొంగేయాలి, చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. అది మాత్రం భారతదేశానికి కొంచెం సహాయపడుతుంది. చైనా కంట్రోల్ చేయాలి, చైనా పాకిస్తాన్ వాడి ఇంకా రెచ్చిపోతే మన మీద నెక్స్ట్ వస్తుంది అని ఫీలింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. కానీ మనకి యుద్ధం స్టార్ట్ అవుతే మనమే కొనుక్కోవాలి. యుద్ధం స్టార్ట్ అవుతే ఖర్చు విపరీతంగా పెరిగిపోతాయి. రోజుకి ఎన్ని వేల కోట్లు అవుతాయో నేను చెప్పలేను. ఆల్రెడీ ఆయిల్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, పాలు ధర పెంచారు. ఇవన్నీ దేనికి? ఆ డబ్బులు తీసుకుని యుద్ధాన్ని కొనుక్కోవటానికి. యుద్ధం అంటే చాలా ఖర్చు అయిన విషయం ప్రజా గారు, సింపుల్ గా రాదు, పిక్నిక్ కాదు, చాలా సీరియస్ ఎఫెక్ట్. మనకి చాలా కష్టాలు వస్తాయి ఒక 30 రోజుల యుద్ధం అంటే, ఫుల్ స్కేల్ వార్. నా అభిప్రాయం ఏంటంటే వార్ అవాయిడ్ చేయాలి, వార్ థ్రెట్ ఉండాలి. పాకిస్తాన్ ఏ రకంగా లొంగేయాలో ఆలోచించాలి. వార్ లాస్ట్ ఆల్టర్నేటివ్, అది కూడా ఎలాంటి వార్ చేయాలి. ఊరికనే ఏదో సైన్యం తీసుకుని కొన్ని రోజులు మనలోకి వెళ్ళిపోయాం కాశ్మీర్లో అనుకుంటే చాలా. అలా చేస్తారా ప్రభుత్వం? అని ఇంకా చెప్పలే. ప్రభుత్వం ప్లాన్స్ ఇంకా బయటికి రాలేదు. ప్లాన్స్ ఏంటి ఎవరికి తెలియదు, అలాగే ఉండాలి, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. అంటే లాస్ట్ మినిట్లో ఇరు దేశాలు ఏదైనా దౌత్య సంబంధంగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అని కొందరు అంటూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారా? అసలు అలాంటి అవకాశం ఉంటుంది? 100% పాకిస్తాన్ తెలివితేటలుగా ఎవరో టెర్రరిస్ట్ మనకి అప్పచెప్పేశారు అనుకో తగ్గిపోతుంది కదా. ఇదిగో ఈడే చంపేశాడు ఎవరినో అప్పచెప్తే అవన్నీ చేస్తారా? ఈ గండం తప్పుకోవడానికి వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా తెగిస్తారు. భారతదేశానికి కాంక్రీట్గా ఏదో ఆఫర్ చేయాలి కదా, అది ఆఫర్ చేస్తారా? భారతదేశం ఇప్పుడు తహాబూర్ రానా అనేవాడు ఉన్నాడు, ఇక్కడ ఇదే వచ్చాడు. విశేషంగా దాదాపు 15 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అలాగ అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరినైనా అప్పచెప్తారా పాకిస్తాన్కి? ఆ బలం ఉన్నదా అంటే నాకు కనపడలేదు. పాకిస్తాన్ గవర్నమెంట్కి ఆ ధైర్యం లేదు, ఆ బలం లేదు చేయటానికి. సో ఏమిస్తారు మనకి పాకిస్తాన్? మనం ఒప్పుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితి పాకిస్తాన్ మళ్ళీ ఒప్పించడానికి. సో ఒప్పుకోలేదు అని యుద్ధానికి వెళ్తామంటే కరెక్ట్ టైము, కరెక్ట్ ప్లేస్, కేర్ఫుల్గా. ఇంకెప్పుడండి యుద్ధం? చాలా మంది అండి ఇప్పుడంటే నువ్వు ఆర్మీలో ఉన్నావా? ఎవరు ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు, అంతే కదా ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇక సౌత్ ఇండియాలో 3000 మైళ్ళు కిలోమీటర్లు బోర్డర్ నుంచి ఎవరు ఆలోచిస్తున్నారు? మీరు బోర్డర్ స్టేట్స్ లో ఉంటే మీకు ఆ టెన్షన్ తెలుస్తాయి. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, నార్త్ ఈస్ట్, ఉత్తరప్రదేశ్ అని అక్కడ ఉంటే టెన్షన్ కనపడతారు. హిమాచల్ ప్రదేశ్, టెన్షన్ అస్తమానం కనపడతారు. ఇక్కడ మీకేం కనపడుతుంది? సో అందువల్ల నా వ్యూ, యుద్ధం కావాలి కానీ కేర్ఫుల్గా చూసుకోండి, టైం చూసుకోండి, ఎలా చేయాలి, సైకలాజికల్గా వాళ్ళని ఎలా నొప్పెట్టాలి. ఓకే మనం ఫ్రెండ్స్గా ఉంటాం, మళ్ళీ పోదాం, మళ్ళీ వెళ్ళిపోదాం. ఏం చేయాలి సైకలాజికల్గా? ఒప్పుకుందాం, సరే పెద్ద మనుషులు వచ్చి చెప్తా. ఎన్నో ఉన్నాయి. వాళ్ళని తయారు చేయటానికి కూడా, వాళ్ళని విసిగించడానికి, వాళ్ళకి నిరసన చేయటానికి మరి ఎంత చేస్తారు, ఏం చేస్తారు?
ఎలాంటి మైండ్స్ ఉన్నాయి చూడాలి. అన్నిటికంటే ముఖ్యం నీకు సామెత చెప్తా, పెద్ద వీరుడు, పెద్ద పోరాడే వారియరు నెపోలియన్. మీకు తెలుసు, అందరికి తెలిసిన వ్యక్తి యూరప్. ఎస్. ఇవాళ మన చట్టాలు కూడా అంతా నెపోలియన్ ఇచ్చింది, మీకు తెలుసు ఉంటుంది. నెపోలియన్ బ్రిటన్కి ఇచ్చాడు, బ్రిటన్ చట్టాలే కదా మనం అన్ని వాడేది. ఎగ్జాక్ట్లీ. మన కోర్ట్స్ అంతా నెపోలియన్ కోడ్. 200 సంవత్సరాలు ఫ్రెంచ్ ఎంపరర్ ఇచ్చిందే భారతదేశంలో. ఇవాళ అలాంటి వ్యక్తి అన్నది ఏంటంటే, యుద్ధం ఎలాంటి యుద్ధంకి వెళ్తే నీకు ఏం కావాలి, నీకు ఎలాంటి జనరల్స్ కావాలి, నువ్వు ఏం కావాలి అంటే 50 యుద్ధాలు చూసిన వ్యక్తి నెపోలియన్ అన్నాడు. 2 మాటలే అన్నాడు, లక్కీ జనరల్స్ అన్నాడు. ఏమన్నాడు? లక్కీ జనరల్స్. అదృష్టం ఉన్న జనరల్స్ కావాలి. అది కూడా ఆ వ్యూ మీద నేను 100% బెస్ట్ చేస్తాను. యా. అయితే మీరు అన్నట్టుగా పాకిస్తాన్ నిజంగా ఏదో భారత్తో ఫ్రెండ్లీగా ఉండాము అని చెప్పేసి ఏదో ఒక టెర్రరిస్ట్ని అప్పచెప్పేసి దీన్ని ఇంతటితో సమాప్తం చేసేద్దాము అని దాని వక్రబుద్ధిని మళ్ళీ చూపించుకుంటుంది కదా పుల్లారావు గారు. మళ్ళీ తర్వాత మళ్ళీ జరిగేటువంటి ఉగ్రదాడులు ఇవి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఉంటాయి. దీనికి కంప్లీట్ గా ఫుల్ స్టాప్. యా, మీరు చక్కటి ఒక మంచి పాయింట్ చెప్పారు. ఓపిక్ కావాలి. ఇప్పుడు 75 సంవత్సరాలు ఓపిక్ చూపెట్టాం మనం పాకిస్తాన్తో. ఇంకా ఓపిక్ కావాలి మనకి. ఇంకా 100 సంవత్సరాలు ఓపిక్ కావాలి చైనా పాకిస్తాన్తో. ఇది విసుగుతో పని కాదు, ఓపిక. ప్రజలకు నేర్పాలి మన ప్రభుత్వం. ఇది ఓపిక. ఇది ఆగే పరిస్థితి కాదు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న ఇది. 75 సంవత్సరాలు అనుభవించాం, చైనాతో 60 సంవత్సరాలు. వాళ్ళిద్దరిది కలిసి 60 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. ఇంకో 100 సంవత్సరాలు అనుభవించాలని నేను భావిస్తాను. సో మొత్తానికి ఎలాంటి డెసిషన్తో భారత్ దీనిపైన వార్ టు ఎండ్ వార్స్, యుద్ధం చేసి అన్ని యుద్ధాలు ఆప్ చేద్దాం అనేది మాత్రం ఫార్ములా లేదు ప్రపంచం. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఈ 75 సంవత్సరాలే యూరోప్ లో పీస్ ఉన్నది. గత 1000 సంవత్సరాలు రోజు దెబ్బలాడుకునేవారు. అది మర్చిపోవద్దు. పీస్ అనేది ఈజీగా రాదు. పాకిస్తాన్తో, చైనాతో మనకి చాలా ట్రబుల్సమ్ నేబర్స్ ఉన్నారు. మనం కేర్ఫుల్ గా డీల్ చేసుకోవాలి, ఓపిక్ గా డీల్ చేసుకోవాలి. ఇది మనకి ఒక క్యాన్సర్ మన నేబర్స్, అది గుర్తించుకోవాలి. క్యాన్సర్ ని కేర్ఫుల్ గా ట్రీట్ చేస్తాం, అలా ట్రీట్ చేయాలి. ఇంకో ఆల్టర్నేట్ మెడిసిన్ లేదు, లేదు. ఇది కాన్స్టెంట్ గా 24 గంటలు వాళ్ళతో స్నేహం, క్రికెట్, పాటలు ఆడాం, కలుసుకున్నాం, షేక్ హ్యాండ్స్ ఇచ్చాం, ఏం పనిచేయదు చైనాతో పాకిస్తాన్. అలాంటి సివిలైజేషన్ నుంచి వాళ్ళు వచ్చారు. అందువల్ల మనం కూడా గట్టిపడాలి, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం చాలా గొప్ప దేశం, గొప్ప జనం. ఇంకా గొప్పగా ఉండాలంటే ఓపిక కావాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏంటి, భారతదేశం మీద కొన్ని ఫోర్సెస్ ఎందుకు పనిచేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, అది అర్థం చేసుకోవాలి. మన సిటిజన్స్ కి మన దేశం మీద ప్రైడ్ ఉండాలి. అది లేకపోతే ఏం చేయాలి. యా. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, మనకంటే వీక్గా ఉంది, అది మనందరికీ తెలుసు. బట్ వాళ్ళు ఏదో 130 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఇవన్నీ భారత్ వినాశనానికే మేము తయారు చేస్తూ వచ్చాము, మేము మీపైన ప్రయోగిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్పుకోవచ్చు, కరెక్ట్. న్యూక్లియర్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్ కాదు. మన రెజల్యూట్నెస్, వాళ్ళు ఏమిటంటే అస్తమానం మన మొరాలను దెబ్బకొడటానికి ట్రై చేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ ఎప్పుడు స్థిరం అనకూడదు భారతదేశానికని చైనా చేస్తాను. అది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కూడా అన్నాడు, ఎప్పుడు స్థిరం భారతదేశం ఉండకుండా ఏదో చేస్తూ ఉంటారు చైనా అని. అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, చెప్తా రావాలి. మీరు చేసేది మాకు తెలుసు, ప్రజలకు చెప్పాలి. చాలా సైకలాజికల్ యుద్ధం చేయాలి భారత ప్రభుత్వం. చాలా, ఇది సింపుల్ గా జరిగే పని కాదు. ఏదో అదృష్టంగా 75 సంవత్సరాలు నెట్టుకొని వచ్చాం. చాలా సీరియస్ సిచ్యువేషన్, ఎందుకంటే అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. న్యూక్లియర్ బాంబ్స్ ని ఓడించగలని మెంటల్ స్ట్రెంగ్త్. ఇవాళ యుక్రెయిన్ లాంటి దేశం రష్యాతో పోరాడుతుందంటే మెంటల్ స్ట్రెంగ్త్. ఆ మెంటల్ స్ట్రెంగ్త్ భారతదేశంలో మనం సృష్టించాలి, అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు.